హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో యూఎస్ ఇరాన్ టెన్షన్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఇండియా యూఎస్ రిలేషన్స్, ఇండిపెండెన్స్ డే అనౌన్స్మెంట్, సప్తధార విజన్, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ట్యాక్స్ చేంజెస్, ఎనర్జీ సెక్టర్, డిఫెన్స్, సెమీ కండక్టర్స్ మరియు మార్కెట్కి ఇంపార్టెంట్ అయిన కొన్ని కీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఎస్పెషల్లీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రంప్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఫ్యూచర్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని యునైటెడ్ స్టేట్స్ టెరిటరీగా డిక్లేర్ చేయడం గురించి మాట్లాడినట్టు రిపోర్ట్స్ వచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్లో చాలా ఇంపార్టెంట్ రూట్. మిడిల్ ఈస్ట్ నుంచి క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్కి ఈ రూట్ స్ట్రాటజికలీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ జియోపొలిటికల్ టెన్షన్స్ పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, షిప్పింగ్ కాస్ట్, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ మరియు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ మీద ప్రెజర్ రావచ్చు. ఇరాన్ సైడ్ నుంచి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పై స్ట్రాంగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇరాన్ పొజిషన్ ఏంటి అంటే ఈ వాటర్ వే పై ఇరాన్ కంట్రోల్ అండ్ సోవరెగ్నిటీ ఇంపార్టెంట్ అని క్లియర్గా చెప్పింది. సో ట్రేడర్స్కి మెయిన్ పాయింట్ ఏంటి? యూఎస్ ఇరాన్ టెన్షన్స్ ఇంక్రీజ్ అయితే క్రూడ్ ఆయిల్ వాలటాలిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ షార్ప్లీ మూవ్ అయితే ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్కి ఇంపాక్ట్ ఉండొచ్చు. యూఎస్ ప్రెజర్ ఆన్ ఇరాన్. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ ఎకనామీపై ప్రెజర్ కంటిన్యూ చేస్తామని స్ట్రాంగ్ కమెంట్స్ చేశారు. ఇరాన్ ఎకనామీని హిట్ చేస్తాం, ఇరాన్ న్యూక్లియర్ కేపబిలిటీని అలో చేయలేం అని యూఎస్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇది డైరెక్ట్గా మిలిటరీ కాన్ఫ్లిక్ట్ కన్నా ఎకనామిక్ ప్రెజర్ అండ్ జియోపొలిటికల్ అన్సర్టెనిటీని పెంచే పాసిబిలిటీ ఉంది. మార్కెట్ పర్స్పెక్టివ్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన సెక్టార్స్ ఆయిల్ అండ్ గ్యాస్, డిఫెన్స్, షిప్పింగ్, ఏవియేషన్, పెయింట్స్, కెమికల్స్ అండ్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్. ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ సడన్గా ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ మళ్ళీ మార్కెట్లోకి రావచ్చు. కాబట్టి ట్రేడర్స్ క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్ని డెఫినెట్లీ వాచ్ చేయాలి. ఇండియా యూఎస్ రిలేషన్. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా వార్మ్ గ్రీటింగ్స్ ఇచ్చారు. యూఎస్ ఇండియా రిలేషన్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుందని స్టేట్మెంట్లో హైలైట్ చేశారు. డిఫెన్స్, ఎనర్జీ సెక్యూరిటీ, క్రిటికల్ మినరల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ లాంటి ఏరియాస్లో కోఆపరేషన్ ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశారు. ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇండియాకి పాజిటివ్ డెవలప్మెంట్. ఎస్పెషల్లీ డిఫెన్స్, టెక్నాలజీ, ఏఐ, సెమీ కండక్టర్, స్పేస్ అండ్ క్రిటికల్ మినరల్స్ సెక్టార్స్కి బిలాటరల్ కోఆపరేషన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఈ సెక్టార్స్లో పాలసీ డెవలప్మెంట్స్ని క్లోజ్లీ మానిటర్ చేయొచ్చు. ఇండియా 80s సప్తధార అంటే ఇండియా గ్రోత్కి 7 ఇంపార్టెంట్ పాత్వేస్: మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గతి శక్తి, రక్షా శక్తి, బ్లూ అండ్ గ్రీన్ ఎకనామీ అండ్ సాఫ్ట్ పవర్. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ లో మేక్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఇండియాని డెవలప్ చేయడం ఫోకస్. అగ్రికల్చర్ సైడ్ లో ఫార్మర్స్, ఫుడ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపార్టెంట్. టెక్నాలజీ సైడ్ లో ఏఐ, సెమీ కండక్టర్స్, స్పేస్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఫ్యూచర్ గ్రోత్ డ్రైవర్స్ గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ లో గతి శక్తి త్రో రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడం ఫోకస్. డిఫెన్స్ సైడ్ లో ఆత్మనిర్భర్ భారత్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్. గ్రీన్ ఎకనామీలో రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ అండ్ బ్లూ ఎకనామీకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఫైనలీ సాఫ్ట్ పవర్ త్రూ కల్చర్, టూరిజం, యోగా అండ్ ఇండియాస్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఈ 7 థీమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ ఫోకస్. సప్తధారలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ సెక్టార్స్ కి మేజర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్ డెవలప్ అయితే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టెలికాం, డిఫెన్స్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ కి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ రావచ్చు. స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్ లో ఇన్వెస్టర్స్ సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ పై ఫోకస్ చేయొచ్చు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెక్టార్ స్టోరీ పాజిటివ్ గా ఉన్న స్టాక్ సెలెక్షన్ అండ్ వాల్యుయేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వైండ్ ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ చేంజెస్. గవర్నమెంట్ పెట్రోల్, డీజిల్ అండ్ ఏటీఎఫ్ ఎక్స్పోర్ట్స్ పై వైండ్ ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ రివైజ్ చేసింది. పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ పై డ్యూటీ రిడక్షన్, డీజిల్ అండ్ ఏటీఎఫ్ ఎక్స్పోర్ట్స్ పై కూడా చేంజెస్ అనౌన్స్ చేశారు. డొమెస్టిక్ కన్జంప్షన్ పై ఎగ్జిస్టింగ్ ఎక్సైజ్ డ్యూటీలో చేంజ్ లేదని ఇన్ఫర్మేషన్ లో ఉంది. ఇది మెయిన్లీ ఆయిల్ రిఫైనింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఎకనామిక్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు. రిఫైనింగ్ కంపెనీస్ మార్జిన్స్, ఎక్స్పోర్ట్స్ ప్రాఫిటబిలిటీ అండ్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ని ట్రేడర్స్ మానిటర్ చేయాలి. సో ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ లో వాలటాలిటీ పాసిబుల్. పీఎం మోదీ ఇండిపెండెన్స్ డే స్పీచ్. ఎకనామీ. ఇండియా గ్లోబల్ జియోపొలిటికల్ క్రైసిస్ మధ్య రెసిలైన్స్ చూపించిందని పీఎం మోదీ హైలైట్ చేశారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ త్రూ మల్టిపుల్ కంట్రీస్ తో ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎక్స్పాండ్ చేయడం, ఎంఎస్ఎంఈస్ కాంపిటేటివ్ గా డెవలప్ అవ్వడం అండ్ రిఫార్మ్ స్పీడప్ చేయడం ఇంపార్టెంట్ పాయింట్. ఎంఎస్ఎంఈస్ కి లోయర్ కాస్ట్ అండ్ బెటర్ క్వాలిటీతో గ్లోబల్ కాంపిటీషన్ ని ఫేస్ చేయగలిగే కెపాసిటీ డెవలప్ చేయాలి అని ఫోకస్. ఇది లాంగ్ టర్మ్ గా మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్, ఎంఎస్ఎంఈస్ అండ్ డొమెస్టిక్ బిజినెస్ కి ఇంపార్టెంట్.
ఇండియా గ్రోత్ స్టోరీ కంటిన్యూ అవ్వాలి అంటే ప్రొడక్టివిటీ అండ్ కాంపిటేటివ్నెస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎనర్జీ అండ్ న్యూక్లియర్ పవర్. ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ పై ఫోకస్ పెంచుతుంది. న్యూక్లియర్ పవర్, సోలార్ ఎనర్జీ, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హైడ్రోజన్ టెక్నాలజీ ఫ్యూచర్ ఎనర్జీ మిక్స్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలవు. న్యూక్లియర్ పవర్ కెపాసిటీని లాంగ్ టర్మ్ గా సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండ్ చేయాలనే టార్గెట్ డిస్కస్ చేశారు. సోలార్ కెపాసిటీ గ్రోత్ కూడా మేజర్ ఫోకస్ ఏరియా. హైడ్రోజన్ పవర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ కి కూడా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలవు. మార్కెట్ లో ఈ థీమ్ కి రిలేటెడ్ గా పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎకోసిస్టమ్, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయొచ్చు. డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని స్ట్రెంథెన్ చేయడం, సెల్ఫ్ రిలయన్స్ ఇంక్రీజ్ చేయడం అండ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఈకోసిస్టమ్ డెవలప్మెంట్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. డిఫెన్స్ సెక్టార్ ఎక్స్పాన్షన్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్స్, రాడార్, మిజైల్స్, షిప్ బిల్డింగ్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్ లో ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే గతిశక్తి త్రూ హైవేస్, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం ఎకనామిక్ గ్రోత్ కి మేజర్ సపోర్ట్. సో డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ గుడ్స్ సెక్టార్స్ లాంగ్ టర్మ్ థీమ్స్ గా ఇంపార్టెంట్. సెమీ కండక్టర్స్ అండ్ మేక్ ఇన్ ఇండియా. ఇండియాలో సెమీ కండక్టర్ ప్లాంట్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అండ్ ఫ్యూచర్లో సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్ని స్కేల్ చేయాలనే విజన్ ఉంది. సెమీ కండక్టర్స్ మోడర్న్ ఎకనామీకి బ్యాక్ బోన్. మొబైల్స్, ఆటోమొబైల్స్, కంప్యూటర్స్, డిఫెన్స్ సిస్టమ్, ఏఐ సర్వర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఈక్విప్మెంట్, ఆల్మోస్ట్ ఎవ్రీ టెక్నాలజీ సెక్టార్ కి చిప్స్ రిక్వైర్డ్. ఇండియా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపబిలిటీ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ రిడ్యూస్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ టెక్నాలజీ సెక్టార్స్ కి ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ మాత్రం హైప్ కన్నా యాక్చువల్ ఎర్నింగ్, ఆర్డర్స్, కెపాసిటీ యూటిలైజేషన్ అండ్ వాల్యుయేషన్ ని చెక్ చేసి డిసిషన్ తీసుకోవాలి. యూత్, స్పోర్ట్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం యూత్ కి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఆపర్చునిటీస్, స్పోర్ట్స్ టాలెంట్ డెవలప్మెంట్ అండ్ చిల్డ్రన్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్స్ గురించి అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ఇండియా స్పోర్ట్స్ ఈకోసిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్మెంట్ ఎజెండాలో ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ గా స్కిల్డ్ యూత్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ ఇంప్రూవ్ అయితే ఇండియా ఎకనామిక్ గ్రోత్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ అవుతుంది. మార్కెట్ ఇంపాక్ట్. ట్రేడర్స్ ఏం వాచ్ చేయాలంటే, సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ అప్డేట్స్ ని మార్కెట్ యాంగిల్ లో చూస్తే 5 మేజర్ థీమ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ డెవలప్మెంట్స్ ని క్లోజర్లీ మానిటర్ చేయాలి. క్రూడ్ ఆయిల్ వాలటాలిటీ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ అండ్ మార్కెట్ సెంటిమెంట్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇండియా డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ లాంగ్ టర్మ్ పాజిటివ్ థీమ్ గా కంటిన్యూ అవ్వచ్చు. సోలార్, న్యూక్లియర్, హైడ్రోజన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మేజర్ థీమ్స్. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా గ్రోత్ స్టోరీలో ఇంపార్టెంట్ సెక్టార్స్. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి వాలటాలిటీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఎర్నింగ్స్, వాల్యుయేషన్స్, బిజినెస్ గ్రోత్ అండ్ గవర్నమెంట్ పాలసీ ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ మార్కెట్ అండ్ న్యూస్ అప్డేట్స్ ఇది. యుఎస్ ఇరాన్ టెన్షన్స్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వరకు, ఇండియా యుఎస్ రిలేషన్ నుంచి సప్తధార వరకు, ఎనర్జీ, డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెమీ కండక్టర్స్ థీమ్ వరకు ఇంపార్టెంట్ అప్డేట్స్ కవర్ చేశాం. మార్కెట్లో న్యూస్ వచ్చిందని ఇమీడియట్ గా బై ఆర్ సెల్ చేయకుండా ప్రాపర్ అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్టాప్ లాస్ తో ట్రేడింగ్ చేయండి. మీరు ఈ వీడియోని యూస్ఫుల్ గా అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మార్కెట్ వ్యూస్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.